ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎవరి శక్తికి తగిన పని వారు చేస్తారు. అలాగే ఏ వయస్సుకు తగిన వారికి ఆ సమస్యలుంటాయి. ఒక చిన్న పిల్లవానికి ఏదో సమస్య వచ్చింది. ఏం చేయాలో తోచక దిగాలుగా ఓ మూలన కూర్చున్నాడు. అతని ప్రక్కనే ఓ చీమ అంతకన్నా బాధగా కూర్చుంది. ఆ అబ్బాయి, ఎందుకు అంత దిగాలుగా కూర్చున్నావు? నీక్కూడా సమస్యలున్నాయా అని ప్రశ్నించాడు. ఆ చీమ, నీ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు నాకు కొంతైనా ఆహారం దొరక్కపోతే నా పిల్లలకు ఇదే చివరి రోజు అవుతుంది అన్నది. ఆ పిల్లవాడు, ఓస్ ఇంతేనా అని లోపలికి వెళ్ళి ఓ గుప్పెడు బియ్యం తీసుకొని వచ్చి దాని ముందు వేశాడు. చీమ సంతోషానికి హద్దుల్లేవు. దాన్ని చూశాక అబ్బాయి సమస్య కూడా తీరిపోయింది. అదెలాగంటారా? అతడు ఇలా అనుకున్నాడు, ఆ చీమ తన సమస్యను నాతో పంచుకున్నందుకు నేను దాని సమస్యను పరిష్కరించాను కదా, నా సమస్యను మా నాన్నతో పంచుకుంటే అది తీరిపోతుంది కదా అని అనుకున్నాడు. ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండడం క్షేమకరం అని బైబిల్ ప్రబోధిస్తోంది. మానవులుగా మన జీవితం సమస్యల వలయం. మన సమస్య మనకు కఠినంగా అనిపించినప్పుడు ఇతరులతో పంచుకుంటే వారి అనుభవాల్లో నుండి మనకు పరిష్కారం చూపిస్తారు కదా. ఇక ఆలస్యం ఎందుకు, అలా ప్రయత్నిద్దామా?